తెలంగాణలో కొత్త ప్రభుత్వం చేతుల్లోకి రాగానే అధికారుల్లో కలకలం మొదలైంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించారనే పేరున్న అధికారులు సెలవు మీద వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు మొదలు ఐపీఎస్ అధికారుల దాకా ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అంశాలు, ప్రభుత్వ పాలన అనే అంశాలు ఒక వంతైతే పొత్తు పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు మొత్తం తారుమారైనాయి. ఉద్యోగస్తుల గుండెల్లో గుబులు రేపే పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 24 ఎన్నికలకు ముందు వరకు కూడా జరిగిన సంఘటనలు, ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉన్నాయండి, ఐపీఎస్ అధికారి స్థాయిలో ఉన్నాయండి, వేరే ఇతర శాఖల్లో ఉన్నాయండి, పోలీస్ శాఖకు సంబంధించి ఇతర ఉన్నతోద్యోగులందరూ కూడా అతి దారుణంగా ప్రవర్తించారు. ప్రతిపక్షాలని అనగదొక్కారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారు. ఇది ప్రధానంగా పొత్తు పార్టీలు చాలాసార్లు మాట్లాడిన అంశాలు, చాలాసార్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన అంశాలు. సో కథ మారింది, యూటర్న్ తీసుకుంది గెలుపన్నది. ఏదైతే 2019లో అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారో ఇప్పుడు ఆ పాత్ర పొత్తు పార్టీలు పోషిస్తున్నది. ప్రతిపక్ష హోదా కూడా ఉండలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందంటే కష్టకాలం, చాలా ఇబ్బందికర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా వచ్చిన కథనాలు అవనియండి, వాళ్ళు మాట్లాడిన అంశాలు అవనియండి, మంత్రులు అవనియండి, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తన ఉందో రాష్ట్రం అంతా చూసింది. సో ఆ పరిస్థితి ఈరోజు ఉండే పరిస్థితి కాదు. అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీదే ఫోకస్ పెడతారు, వాళ్ళని మాటే వింటుంటారు. కానీ అది కష్టంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకుడు అన్నాడు 5 సంవత్సరాల టైం పీరియడ్ మాత్రమే వాళ్ళకు ఉంటుంది. కానీ అధికారులు అన్నది సుమారు 30 నుంచి 35 సంవత్సరాల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సో అది మరచి ఆడింది ఆట పాడింది పాటగా అధికార ప్రభుత్వం ఏది చెబితే దానికి తలొగితే ఆనాడు ఆ ప్రభుత్వం అనేయండి, అంతకుముందు ప్రభుత్వం అనేయండి, ఇప్పుడు ప్రభుత్వం అనేయండి, రేపు వచ్చే ప్రభుత్వం అనేయండి, ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా వాళ్ళకి కష్టాలు తప్పో, ఒక పక్కకి వెళ్ళిపోక తప్పో, అవమానకరమైన పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహించాలి, ఒక ఐఏఎస్ జాబ్ కొట్టాలి అంటే వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఒక రోజులో ఐఏఎస్ రాదు. ఈరోజు ఎమ్మెల్యే పదవి చాలా ఈజీగా రావచ్చు వారసత్వం మీద. ఒక్కొక్కసారి లక్కీగా అదృష్టం కలిసి వచ్చిందంటే ఆ ఈక్వేషన్స్ మీద ఒక్కొక్కరు ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఆ ఈక్వేషన్స్లోనే మంత్రి అయిపోవచ్చు, ఆ ఈక్వేషన్స్లోనే ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చేమో, ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చేమో. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలరా ఈ రాజకీయ నాయకులు? చాలా కష్టం. అది లక్షల్లో ఒకరు వెళ్తారు. ఎన్నో కాంపిటీషన్లు ఎదుర్కోవాలి, ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. రాత్రనక పగలనక కఠోర దీక్ష చేస్తేనే తప్ప ఐఏఎస్ కొట్టలేరు. ఐపీఎస్ కూడా అదే పరిస్థితి. ఎన్నో కష్టాలు ఎదుర్కొనాలి, ఎంతో కష్టపడాలి, అన్నిటికీ త్యాగం చేయాలి, చదువు మీదే ధ్యాస పట్టాలి, అన్నిటి మీద పట్టు సాధించాలి. సో అలాంటి ఒక మంచి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంటుంది. అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని రోజులకే లేకపోతే కొన్ని సంవత్సరాలకే పరిమితమైన రాజకీయ నాయకులు కద్దర చొక్క వెనకాతల తమ కార్యక్రమాలు చేద్దాము, లేకపోతే మనం చేసే విధుల్ని మనం తీసుకున్న ఓతులను అన్నీ మర్చిపోయి చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అనడానికి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు. గతంలో కూడా చాలాసార్లు ఈ రకంగా జరిగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా సరే ఆడింది ఆట పాడింది పాట అని చెప్పి దయచేసి ఆఫీసర్లు ఎవరు కూడా మీరు ఒక మంచి విద్యని అందిపుచ్చుకుని సరస్వతి పుత్రులుగా ఈ సక్సెస్ సాధించుకుంటూ వచ్చారు. మీరేదో గంగిరెద్దుల్లాగా తల ఊపుతా వెళ్ళిపోతాము అంటే ప్రజాస్వామ్యంలో మీకు విలువ లేకుండా పోతుంది. మీరు చదివిన చదువుకి అసలు అర్థమే లేకుండా పోయే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఆ కోవలోకే చెందిన అంశం. ఈరోజు చూడండి, సిఎస్ లాంటి వ్యక్తులు అందరూ కూడా పక్కకు పోవాల్సిన అవసరం ఉంది. ఈఓ లాంటి వ్యక్తులు కూడా పక్కకు పోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంత అవసరం ఏముంది? రూల్ ఎలా ఉందో రూల్ ప్రకారంగా మీరు నడుచుకుపోతే ఈ ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు కదా. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? గట్టిగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ మీకున్న గౌరవం ఎక్కడికి పోదు. ఈరోజు గౌరవం పోయే పరిస్థితి, చాలా మాటలు అనిపించుకునే పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఈరోజు ఆఫీసర్స్ ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు పాలన. ఎవరెవరు ఆఫీసులు ఉన్నారో, ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో, సిఎస్ స్థాయి వ్యక్తులు ఉన్నాయండి, ఐఏఎస్లో ఉన్నాయండి, ఐపీఎస్లో ఉన్నాయండి, వాళ్ళందరూ మీద కూడా స్పెషల్ ఫోకస్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఒక పక్క ఫైళ్ళు మాయం కాకుండా
గవర్నర్ ద్వారా ఆదేశాలు జారీ చేయించడం, ఏమైనా ముఖ్యమైన ఫైన్లు ఏమైనా ఉంటే తారుమారు చేసేస్తారో, లేకపోతే గతంలో ఏమైనా జరిగిన తప్పులన్నీ కూడా బయట తెలిసిపోతుంటుంది. అంతేకాకుండా సిఐడి, సిట్, ఏపీ ఫైబర్ ఆఫీసులో పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడం ముఖ్యంగా ప్రభుత్వం. ఎందుకంటే వీటిల్లోనే చాలా కీలకమైన అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి వాటిలందరినీ కూడా ఆల్రెడీ వీళ్ళందరిలో తీసుకుంటున్నారు. ఇంకా తాజాగా సెలవు పెట్టి వెళ్ళిపోయిన జవహర్ రెడ్డి స్థాయి వ్యక్తి, అంటే ఎంత కష్టపడితే ఎంత ఉన్నత పదవి వస్తుంది, ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? నచ్చకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ మనంతటా మనమే బలవంతంగా బయటికి వెళ్ళిపోయి స్టేజ్లో వచ్చాము అంటే ఆ రోజు మనం తప్పు చేసామని మనం ఆత్మవిమర్శన చేసుకున్నట్లుగా కదా. ఒక జవహర్ రెడ్డి నేను చెప్పట్లేదు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు సీఎస్లో అవనియండి, లేకపోతే అప్పుడు అధికారులు అవనియండి, ఇప్పుడు అధికారులు అవనియండి, ఆ పరిస్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు మరి కొన్ని గంటల్లోనే కొత్త సీఎస్ను కూడా నియమించే అవకాశం. సో రేస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు ఉన్న ప్రచారాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. కొత్త చీఫ్ సెక్రటరీగా కె విజయానంద్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సీఎంఓలోకి సాయి ప్రసాద్, గిరిజా శంకర్, సిద్ధార్థ జైన్ వీళ్ళు ప్రధానంగా ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా బాలసుబ్రహ్మణ్యం వచ్చే అవకాశం. ఎందుకంటే 3 ఏళ్ళుగా సెలవులో బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు, ఆయనకి అనారోగ్య కారణాలుగా సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇక మరొక వైపు అనారోగ్య కారణాలతో సెలవు పెట్టి వెళ్ళిపోయిన ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, ఇక డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు కూడా, ఎవరైతే డెప్యుటేషన్ మీద కొంతమంది అధికారులు వచ్చారో ఈ మధ్యకాలంలో వాళ్ళు బదిలీలన్నీ కూడా నిలుపుదల వేసే పరిస్థితి. అంతేకాకుండా టీటీడీఈఓ, ముఖ్యంగా టీటీడీఈఓ గురించి ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా రాజకీయాలకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తలుపులు తెరిచి ఉంచారు ఈయన ధర్మారెడ్డి గారు. ఈయన మీద చాలా వచ్చినాయి, ఆ ధర్మారెడ్డిని అన్యాయంగా చేశారు, కోర్టులు తినేశారు, ఇవి ఒకటి కాదు, చాలా పంచాయతీలు వచ్చినాయి. సో ఆ ఈవో సెలవు దరఖాస్తు పెడితే దానికి నో చెప్పే పరిస్థితులు. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చిందంటే ఈయన మీద ఉన్న విమర్శలు కారణంగానే సెలవు ఇవ్వలేదు. అంటే చాలా అంశాలు ఇప్పుడు వెలికి తీస్తారు. అసలు టీటీడీలో ఏం జరిగింది, ఈ హైనాంలో ఏం తప్పులు జరిగినాయి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు టీటీడీ ఈవో కూడా. మరోవైపు టీచర్ల బదిలీకి కూడా బ్రేక్ పడిన నేపథ్యం. ఎందుకంటే ఎన్నికలకు ముందు 1400 టీచర్లని బదిలీ చేస్తా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు ఆ ఉత్తర్వులు జారీ చేసింది వచ్చింది? బలవంతంగా వాళ్ళకి ఫోర్స్ చేశారు, కావాలని చెప్పి. ఎవరెవరో తాను అన్యోళ్ళు ఉన్నారో ఇంక మనం ఎలక్షన్లు అయిపోతున్నాయి కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ముందస్తు జాగ్రత్తగానే సొంత మనుషులందరినీ కూడా ఇష్టం వచ్చినట్లుగా బదిలీలు చేసి ఉత్తర్వులు ఇచ్చారు. పక్ష తీర్చుకోవడానికి ఒక రకంగా, ఇష్టపూర్వకంగా ఒక రకంగా ఈ పంచాయతీ అంతా జరిగింది. ఆ ఉత్తర్వులను కూడా నిలుపుదల చేయడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కోసం అధికారులు క్యూలు కడుతున్నారంట. వాస్తవం, మరి సీఎం కాబట్టి ఇంకా ఆయనే సుప్రీం, ఏం చేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుంది. మనం ఉండాలన్నా ఓడాలన్నా ఆయన భిక్షలాగా ఉండే పరిస్థితి. రాజకీయ నాయకులు ఎవరికైనా సరే వాళ్ళు కనుసన్నల్లో మెలగాలి, వాళ్ళు మన గురించి మంచిగా భావించి మన అనుకుంటేనే ఉండే పరిస్థితి. లేకపోతే ఇంట్లో అన్నా ఉండాలి, సంబంధం లేని ప్రాంతాల్లో కన్నా పోవాలి. సో ఈ పరిస్థితి నుంచే మారాలి అన్నది నేను చెప్తున్న అంశం. ఇక గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఉంటుంది, ఆ పగ ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కదా, ఆ స్థాయి వ్యక్తి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి సముచిత గౌరవం ఇవ్వకపోయినా అవమానకరంగా చేసి ఇంక ఇదే శాశ్వతం అన్నట్లుగా ఇష్టారాజ్యంగా చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు పట్టాపంచలు అయిపోయారు. చెట్టుకోకలో పుట్టకోకలుగా వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఈ రకంగా అధికారులు చెయ్యొద్దు అన్నది. ఇక అపాయింట్మెంట్ అడిగిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాలరెడ్డికి కూడా నిరాశ. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండే కలెక్టర్కి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉండేలా ఉంటే వీళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ సిద్ధం చేశారు, ఎవరిని ఉంచాలి, ఎవరికి పంపించాలన్నది. సో ఇందులో నలిగిపోయేది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రధానంగా నలిగిపోతున్నారు. ఉన్నతమైన స్థానాలు, మిగతా అంశాలన్నీ కూడా చాలామందికి ఇబ్బందులు ఉంటాయి. సిఏ స్థాయిలో సీఏ ఉంటాడు, ఎస్సీ అదంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారు. కానీ ప్రధానమైన హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడితోటి దాగుతుందా, ఇంకా ముందు ముందు ఎలాంటి అంశాలు వస్తాయో, ఐఏఎస్లకి ఇలాంటి కష్టాలు రాజకీయ నాయకుల వల్ల ఈ వర్గం ఆ వర్గం అని వాళ్ళని కూడా ఇరికిస్తే వాళ్ళు అధికారం ఏమి సక్రమంగా చేస్తారు, ప్రజలకు వాళ్ళేమి సేవ చేస్తారు,
పబ్లిక్ సర్వెంట్స్ ఎలాగవుతారు వీళ్ళు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నది. అంటే అన్ని రాజ్యాంగంలో పూర్తిగా అన్ని మారాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటే అని కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే. సొంత మనుషులు మేము పెట్టుకుంటాం, మేము నచ్చినట్టుగా చేస్తామని ఈ ధోరణి నుంచి పోవాలి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ ఈరోజు వీళ్ళకి శాపాలుగా వెంటాడుతున్నాయి. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ముందుకు వెళుతుందా, రానున్న రోజుల్లో ఇంకా మరి ఎలాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఉంటాయన్నది చాలా సెన్సేషనల్గా అందరిలోని కూడా మాట్లాడుకుంటున్న అంశం. రైట్ వర్మ, థ్యాంక్ యూ.